నా పేరు ప్రవీణ్ కుమార్ యాదవ్ అండి. నేను ఒక నెల క్రితం వరకు కూడా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. తర్వాత జగన్ గారి సమక్షంలో ఇటీవల జనసేన పార్టీని వీడి మన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాను. ఓకే, ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ రాజకీయం ఎలా ఉండబోతుందని సరే నెల్లూరు రాజకీయాలంటే ఎప్పటికైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో వాడివేడి వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. దానికి కారణం నెల్లూరులో రెడ్డి గారి సామాజిక వర్గం ఎక్కువ. రెడ్డి గారులే రాజకీయాలను ఇక్కడ శాసించగలరని ఒక నానుడి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రాజకీయాలు అంతే వేడిగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ వీడిన తర్వాత ఎవరొస్తారా అనుకున్న తరుణంలో పార్టీలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు నెల్లూరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఎంపీ స్థానాన్ని విజయసాయి రెడ్డి గారికి ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఆయన అత్యధిక మెజారిటీతో నెల్లూరులో ఎంపీగా గెలిచి విజయసాయి రెడ్డి గారు విజయదుందుబి మోగిస్తారని మేము అనుకుంటున్నాం. జగన్ సంక్షేమ పథకాలు ఈరోజు ప్రత్యేక మేనిఫెస్టో అని చెప్పుకోవాలి. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు, అన్నీ పెంపొందిస్తూ. దానికంటే కూడా జగన్ గారి ఫోటోనే ఒక ఎజెండా మేనిఫెస్టోలు అన్నీ కూడా ఆయన్ని చూసి ఖచ్చితంగా ప్రజలు ఓట్లేస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చేసిన సంక్షేమ పదాలన్నీ పేద ప్రజలందరికీ అందాయి. అన్ని పథకాలు ప్రతి ఇంటికి వెళ్ళాయి. లోకల్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుంది. ప్రతి ఇంటికి అన్నీ రేషన్ కానీ అన్ని ఇంటి దగ్గరికి వచ్చిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వైసీపీ మేనిఫెస్టోలను టీడీపీ మేనిఫెస్టోలు చూస్తే రెండు కరెక్ట్గానే ఉన్నాయి. ఈరోజు మీరు అనుకుంటున్నారు టీడీపీ మేనిఫెస్టో అంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో ఒక మాయాకూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ మేనిఫెస్టోకి గతి లేదు. ఎందుకంటే మోడీ గారే చెప్పారు మా ఫోటో వేసుకోవద్దని. అంటే కూటమిలో ఉన్న అభ్యర్థులే మా ఫోటోలు వేసుకోవద్దు అంటున్నారంటే ఇది ఎంత మాయా మేనిఫెస్టో అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అన్ని లక్షల కోట్లు ఎలా ఇవ్వగలరు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు మన వాలంటీర్లకు ఇస్తానంటే ఎదురు తిరుగుకున్న ఈ మాయాకూటమి సభ్యులు ఈరోజు 10,000 ఎలా ఇస్తారు? ప్రజలకి ముందు సమాధానం చెప్పాలి. అవన్నీ ప్రజలకు ఎలా చేస్తారో చెప్పి అప్పుడు ఎన్నికలకు రావాలని మేము కోరుకుంటున్నాం. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ని నర్సంపేట ఎంపీగా మార్చడానికి ఎలా చూస్తున్నారు? చూసేది ఏంది? మార్చారు కదా, ఇక్కడ అభిప్రాయం అంటే ప్రజలది ఎలా మార్చారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన ప్రత్యేక దృష్టితో ఆలోచించే చేస్తారు. అందులో భాగంగానే ఓట్ బ్యాంక్ అక్కడ ఎక్కువ ఉంది. ఆయన యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారిని అక్కడికి మార్చడం జరిగింది. ఆయన కూడా అక్కడ విజయదుందుబి మోగిస్తారు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపించడం ఖాయం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని చాలా వరకు నాన్ లోకల్ అని అంటున్నారు, విమర్శిస్తున్నారు. లోకల్ నాన్ లోకల్ అనేది కాదండి, మనం వ్యక్తిని చూసుకోవాలి. అలాగే విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద స్థాయి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన స్వతహాగా చదువుకుని ఆయన ఆడిటర్గా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన బంటు. ఆయన వస్తే ఖచ్చితంగా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టే ఉంటుంది. ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రాముఖ్యత అందరికీ తెలుసు. వైసీపీ పార్టీలో ఆయన ఏమనుకున్నా ఇక్కడ సాధించుకోగలరు, ఇక్కడ నిధులు తెచ్చుకోగలరు, నెల్లూరుని ఖచ్చితంగా అభివృద్ధి చేయగలరు. నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరిగిందా? నెల్లూరు జిల్లాలో టీడీపీ బలం పెరగడం పక్కన పెట్టి ఈ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజలకు అయోమయం ఏర్పడింది. ఇల్లేంద్రా ఇంత ఇస్తానంటున్నారు, మొన్నటిదాకా జగన్ ఇస్తే ఒప్పుకోలేదు కదా, ఇప్పుడు ఇల్లు ఎట్లా ఇస్తారని ఒక డైలమాలో పడిపోయారు ప్రజలంతా. కాబట్టి ఖచ్చితంగా బలం అయితే పెరగలేదు, బలం ఇంకా తగ్గుతుంది. రోజు రోజుకి గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది.